కుప్పం నియోజకవర్గంలోని ప్రతి చెరువును కృష్ణమ్మ జలాలతో నింపడమే తమ లక్ష్యమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని స్థానిక చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసంత పంచమి పర్వదినం సందర్భంగా కుప్పం చెరువులకు జలహారతి ఇవ్వటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే 125 చెరువులను కృష్ణా జలాలతో నింపినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని మిగిలి ఉన్న అన్ని చెరువులను కూడా కృష్ణమ్మ నీటితో నింపి రైతులను సాగునీరు మరియు ప్రజలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా చేయటమే తమ ప్రభుత్వం యొక్క ధ్యేయమని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ ఆరాధ్య దైవం కుప్పం నియోజకవర్గం ముద్దుబిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన కుప్పం నియోజకవర్గానికి అంద్రినీవా ద్వారా కృష్ణమ్మ జలాలు ప్రవేశించడం అనేది ఎప్పుడో జరిగింది. అది పరమసముద్రం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమై ఇప్పటికి 125 చెరువులు నింపి ఆనందకరమైన అంశం ఏంటంటే ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి కుప్పం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ కుప్పం చెరువుకి ఈరోజు నీళ్లు రావటం జరిగింది. ఈరోజు వసంత పంచమి చాలా విశేషమైన రోజు అని చెప్పనేసి ఇక్కడ ఈశ్వరుని గుడి దగ్గర అందరూ ముత్తైదువులు ఇతర భక్తాదులు అందరూ వచ్చి పూజ చేయటం జరిగింది. త్వరలో ఒక 3-4 రోజుల్లో ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ నిర్వహించి ఆ సంబరాలు కూడా జరుపుకోవడానికి కార్యక్రమం కూడా రూపొందిస్తున్నాం. ఈరోజు ఒక శుభకరమైన రోజున ఈశ్వరుని చెంతకు కృష్ణమ్మ తల్లి వచ్చి ఈరోజు ఇక్కడ మనందరికీ ఒక శుభకరమైన రోజు కింద మారింది కాబట్టి ఇక్కడ ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కుప్పం చెరువుకే కాదు నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులు నింపాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు